ఫిలిప్పీలకు దైవ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దయచేసి మనం అందరం కలిసి చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఓకే, చదువుదామా? పేజ్ నంబర్, కొత్త నిబంధనలో పేజ్ నంబర్ 179. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. మరొకసారి గట్టిగా చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. దేవుడు తన వాక్యాన్ని మన కొరకు దీవించినట్లుగా నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. మీరు మాకిచ్చిన మీ సన్నిధి భాగ్యంకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది గొప్పవారు సహితం లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఎన్నిక లేని మాకు మీరు అనుగ్రహించిన ఈ అవకాశం కొరకై, మీ సన్నిధి భాగ్యం కొరకై కృతజ్ఞతలు. ఇంతవరకు ఆరాధనలో తోడుండి నడిపించిన దేవా స్తోత్రం. చదివిన వాక్య భాగాన్ని దీవించండి. నేను నిష్ప్రయోజకుణ్ణి, బలహీనుణ్ణి మీ సిలువ చాటును మరుగుపరిచి మాతో మాట్లాడి మహిమ పొందుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన వాక్య ధ్యానం కొరకై ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకున్నాం. ఈ వచనం మనం పోయిన వారం కూడా చదువుకొని మన రక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలాంటి మనస్సు కలిగినటువంటి వాడో, లేదా మన ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సు ఎలాంటిదో మనం ఒక 3-4 సంగతులు పోయిన వారం గుర్తు చేసుకున్నాం. అయినప్పటికీ మరలా వాటిని గుర్తు చేస్తాను. ఒకసారి పోయిన వారం విన్న సంగతులే అయినప్పటికీ వాటిని జ్ఞాపకం చేస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కలిగి ఉండండి అంటే ఇది ఖచ్చితమైన ఒక రకమైన ఆజ్ఞ. కలిగి ఉండండి, ఉండండి, చేయండి, ఈ మాటలు అదొక ఆజ్ఞగా మనం స్వీకరించవలసిన వారమై ఉన్నాం. ఆ రక్షకుడు కలిగినటువంటి మనస్సు ఎలాంటిదంటే, మొదటి సంగతి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారం ఇతరుల కార్యాలను కూడా చూసే మనస్సు. ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటే ఏ మనస్సు అని ప్రశ్నించుకుంటే పైనున్న వచనం చదివితే ఆ మాట మనకు అర్థమవుతుంది. ఇతరుల కార్యాలను చూసే మనస్సు ఆయనది. ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా అలాంటి మనస్సు కలిగి ఉండాలి. ఆ తర్వాత రెండవదిగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం ప్రకారం ఆయన దీన మనస్సు కలిగిన వాడు అని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా దీన మనస్సు లేదా తగ్గింపు మనస్సు కలిగి ఉండాలి అని మనం గుర్తు చేసుకున్నాం. మూడవదిగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఆ రక్షకుని మనస్సు ఎలాంటిదంటే జాలి కలిగిన మనస్సు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా జాలి కలిగిన మనస్సు గలవారమై ఉండాలి అని ఆలోచన చేశాం. నాలుగవదిగా మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో తన బోధ విన్నటువంటి వారిని ఉపవాసంతో పంపివేయడానికి తనకు మనస్సు లేదు అని తానే స్వయంగా చెప్పాడు. కనుక ఆ రక్షకుని మనస్సు ఎలాంటిదంటే, మన పరిభాషలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకున్నాం, పెట్టే మనస్సు అని. అందుకు ఉదాహరణగా కొంతమంది భక్తులను కూడా మనం గుర్తు చేసుకున్నాం. పోయిన వారం ఆలోచించిన సంగతులు ఇవి. సరే, ఇప్పుడు నేను మరి ఒక 2 విషయాలు లేదా 3 విషయాలు మాత్రం గుర్తు చేస్తాను. దైవ గ్రంథాన్ని మనం చదివినట్లయితే ఆ రక్షకుని మనస్సు ఎలాంటిదో లూకాసు వార్త 23వ అధ్యాయం
34 వచనాన్ని నేను చదువుతాను చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 34 వచనం చదివితే మనకు ఒక మాట అర్థమవుతుంది. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను అని రాయబడింది. ఈ మాట మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో పలికినటువంటి మాట. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమన్నాడు. ఆయన మనస్సు ఎలాంటిదో మనకు అర్థం కావాలంటే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, పాత నిబంధన గ్రంథంలో నుంచి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను చూడండి. 9వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మనస్సు ఎలాంటిదో ఈ రీతిగా వ్రాయబడింది. మధ్యలో నుంచి, తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు అని రాయబడింది. 86వ కీర్తన 5వ చరణం చూడండి. కీర్తనల గ్రంథం 86:5లో ఈ రీతిగా వ్రాయబడింది. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు ఎలాంటిదయ్యా అంటే, ఆయన మనస్సు క్షమించే మనస్సు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు అని ఆయనను గురించి వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఈ మనస్సు కలిగి ఉండాలి. ఏ మనస్సు కలిగి ఉండాలి? మనము కూడా క్షమించే మనస్సు గల వారమై ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో రాయబడింది, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32లో, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా, ప్రభువు మిమ్మల్ని ఏ విధంగా క్షమించాడో అదేవిధంగా మీరు ఒకరినొకరు క్షమించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొలస్సై పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా రాయబడింది ఈ మాట, ఒకరినొకడు క్షమించండి. అసలు మన రక్షకుడైన యేసు ప్రభువారు నేర్పిన పరలోకపు ప్రార్థనలో కూడా ఈ మాట ఉంటుంది. ఏ మాట? మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణములను మీరేం చేయండి అనుంది. మీరు క్షమించండి. ఓ ప్రభువా, మా ఎడల అపరాధం చేసిన వారిని, రుణం కలిగినటువంటి వారిని మేము క్షమిస్తున్నాం, మీరు కూడా మమ్మల్ని క్షమించండి అని ఆ పరలోకపు ప్రార్థనలో ఉంటుంది. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు ఎలాంటిదంటే, ఆయన మనస్సు క్షమించే మనస్సు, క్షమించటానికి సిద్ధమైన మనస్సు గల దేవుడు ఆయన. ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి మనం కూడా ఈ మనస్సు కలిగి ఉండాలి. క్షమించే మనస్సు మనం కలిగి ఉండాలి. చాలాసార్లు ప్రభు చేత మనం క్షమించబడినామనే సంగతి మరిచినటువంటి వారమై మన తోటి వారిని క్షమించే విషయంలో చాలా ఏమంటారు ఇష్టం లేని వారంగా, క్షమించడానికి మనస్సు లేని వారంగా ఉంటాం. కొన్నిసార్లు ఏమంటారు, ఎన్నిసార్లు క్షమించుతావన్నా, ఎన్నిసార్లు క్షమించుతావు? 1 సారి, 2 సార్లు, 3 సార్లు, పోయినంతకాలం క్షమించుకుంటా ఉండాలంటే ఏడవుతుంది అని అంటాం. పేతురు భక్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అంతటితో ఆగలే. చూడు, అంతటితో ఆగకుండా ఏమన్నాడు? 7 సార్లు అయితే సరిపోతుందా అన్నాడు. 7 సార్లు సరిపోతుందా? ఓకే, సరిపోతుంది. లేదు, 7 సార్లు సరిపోతుంది అని అన్నాడు యేసు ప్రభు. కాదు. తెలుగు బైబిల్లో ఎట్లుంటుందంటే 7 సార్ల మట్టుకు అంటే కాదు 7 ఏళ్ళ మార్ల మట్టుకు అని ఉంటుంది. మనకు అది అర్థం కావాలి అంటే ఇంగ్లీష్ బైబిల్లో చదివితే కరెక్ట్గా ఉంటుంది. 70 times 7 అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో చదివితే. మనకి 7 ఏళ్ళ మార్ల మట్టుకు అంటే 7 ఏళ్ళు 49 లేకుంటే 7 సంవత్సరాలను, ఇట్లా మనం ఆ తెలుగును చదివితే అట్లా అనుకోనికి అవకాశం ఉంది. కానీ కరెక్ట్ అయితే ఏంటంటే 70 times 7 అంటే 7 × 7 × 7 అనేది
అట్ట 70 సార్లు వేయాలంట. అన్నిసార్లు క్షమించాలి నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే అన్నాడు ప్రభు. ఏడుందంటారు? మనకుందా ఆ మనస్సు? ఒక గణిత అవధానిని అడిగితే, అంటే లెక్కల్లో మహాపండితుడు ఒక ఆయనను 70 times 7 అనేది వేస్తే ఎన్నిసార్లు అంకులు అని అడిగితే కళ్ళు మూసి ఇట తెరిచే లోపల 1,00,000 సార్లు క్షమించితే ఆ సంఖ్య అవుతుంది అన్నాడని. అబ్బో, మనతో నాడవుతుంది కదా, నిజం. ఆ మనస్సు కలిగి ఉండాలి అని దైవ గ్రంథం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన మనల్ని క్షమించినాడు కనుక మనం కూడా మన తోటి వారిని క్షమించాలి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చదివితే అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం తిప్పాల్సిన పని లేదు, మనకు తెలిసిన సంగతే. 7వ అధ్యాయంలో ఏ సంగతి కనపడుతుంది మనకు? స్టెఫెను ప్రసంగం చేసినాడు. అసలు అద్భుతమైన ప్రసంగికుడు. వాస్తవానికి స్టెఫెను ఏ దాని కొరకు నియమింపబడినవాడు? స్టెఫెను పరిచారకుల్లో ఒకడు, 7 పరిచారకుల్లో. అవునా? అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో 7 పరిచారకుల్లో ఏర్పాటు చేయబడిన పరిచారకుల్లో ఒకడు. నాకు వడ్డించేదే నా పని అని, ఇదే కదా నాకు అప్పగించబడిన పని అని అట్లా అనుకున్నవాడు కాదు. అంటే ఒకసారి స్టెఫెన్ జీవితాన్ని ఆలోచన చేయండి. తనకు వాక్యాన్ని గురించిన ఎంత అవగాహన ఉందో ఒక 7వ అధ్యాయం చదివితే అర్థమైపోతుంది. మహాజ్ఞానం కలిగినట్టు పాత నిబంధన మొదలుకొని ఆది కాండం మొదలుకొని యేసు ప్రభు దాకా చెప్పేసినాడు. ఒకటే అధ్యాయంలో మొత్తం హిస్టరీ అంతా చెప్పేసినాడు. మహిమగల దేవుడు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు ప్రత్యక్షమైన మొదలుపెట్టి అద్భుతంగా ఉంటుంది ఆ అధ్యాయం. మీరు చదవండి. ఆఖరికి వచ్చినాక ఒక సన్నివేశం మనకు కనపడుతుంది. ఆ ప్రజలు ఆ సందేశం విన్న తర్వాత కోపగించుకొని ఉగ్రులై ఏం చేసినారు? స్టెఫెనును రాళ్లతో కొట్టినారు. రాళ్లతో కొట్టేటప్పుడు జరిగిన సంఘటన ఏంది? అక్కడ యేసు ప్రభువుని చూసినాడు. మనుష్య కుమారుడు దేవుడు కుడిపార్శ్వం ముందు ప్రభువు లేచి నిలిచి ఉండడం చూసి ఇప్పుడేమంటున్నాడు? ప్రభువా, ఏమన్నాడు? ప్రభువా, ఈ పాపం వారి మీద మోపకము అన్నాడు. స్టెఫెను తనను రాళ్లతో కొడుతున్నటువంటి ప్రజలను శిక్షించమని కానీ, లేదా వారి విషయమై ఈ విషయంలో తీర్పు తీర్చు అని కానీ ఏం మాట్లాడలే. ఏమన్నాడు? ప్రభువా, ఈ పాపం వారి మీద మోపకు అని క్షమించినాడు. అంటే దాని అర్థం ఏంది? ఈ పాపం వాళ్ళ మీద మోపకాకంటే నన్ను రాళ్లతో కొడుతున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నది పాపం, ఈ పాపం చేస్తున్నటువంటి ఈ పాపం వాళ్ళ మీద మోపొద్దంటే క్షమించమని ప్రభువును వేడుకున్నాడు. అది ప్రభువు మనస్సు. భక్తుడు ఆ మనస్సు కలిగి ఉన్నాడు. ఆ మనస్సు కలిగి తన జీవితాన్ని ముగించినాడు. ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా అలాంటి మనస్సు కలిగి ఉండాలి అని లేఖనం చెబుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం మన పక్కనున్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో 1999లో ఆస్ట్రేలియా నుంచి మన దేశానికి వచ్చి ఈయన మిషనరీ అయినటువంటి గ్రాహం స్టెయిన్స్ అనే దేవుని సేవకుని, ఆయన 2 కుమారులను పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. ఆయన భార్య ఉదయం ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? గ్లాడిస్ స్టెయిన్స్ అనే మహాతల్లి ఇచ్చిన స్టేట్మెంట్ అదే. ఏమనింది? నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను, క్షమించి వదిలిపెట్టండి అని చెప్పింది. అంతెందుకు, రీసెంట్గా జరిగింది కదా, రీసెంట్గా ప్రవీణ్ పగడాలనే దేవుని సేవకుడు కూడా, సరే లోకం ఆయన మరణాన్ని గురించి తప్పుగా ప్రచురం చేసింది కానీ ఆయన అటువంటి వాడు కాదు. ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభువు కొరకై హతసాక్షి అయినటువంటి భక్తుడు ప్రవీణ్ పగడాల. ఆయన భార్య కూడా ఇచ్చిన స్టేట్మెంట్ అదే. ఆయన భార్య కూడా నా భర్త అయినా ఇప్పుడు బతికుంటే వాళ్ళని క్షమించేవాడే, కాబట్టి నేను కూడా ఏం జరిగిందో మాకు తెలియకపోయినా నా భర్త విషయంలో ఎవరు తప్పు చేసినారో క్షమించుతున్నాను, మీరు కూడా క్షమించండి, మనం ఈ మనస్సు కలిగి ఉండాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ మహాతల్లి. వీరందరూ ఆయన పిల్లలు. ఎవరు? ప్రభు పిల్లలు. ఏ మనస్సు కలిగి జీవితాన్ని కొనసాగించినారంటే ప్రభు మనస్సు కలిగి జీవించినారు. ప్రభు మనస్సు ఎలాంటిది? క్షమించిన మనస్సు. చేరి వచ్చిన సహోదర సహోదరులారా,
మనకు ఈ మనస్సు ఉందంటారా? మనకు క్షమించే మనస్సు ఉందా? ఒకరు ఒక మాట అంటే చాలంగా ఎన్నాళ్ళైనా పలకరేరు కొంతమంది. కొన్నిసార్లు మరీ విపరీతం ప్రభువుని నమ్ముకున్నాం అని చెప్పిన వాళ్ళు కూడా సావు బతుకుల మధ్య ఉంటే కూడా పలకరియరు. ఏం మనసు అంటే కఠినమైన మనసు, దయాదాక్షిణ్యం లేని మనస్సు. ఆయన పిల్లలంగా మనం అటువంటి వారంగా ఉండకూడదు. మన రక్షకుడు క్షమించే మనస్సు కలిగిన వాడు. ఆయన పిల్లలమైన మనం కూడా అలాంటి మనస్సు కలిగి ఉండాలి. యేసు ప్రభువు మత్తయి సువార్తలో ఒక సంఘటన చెప్పినాడు, లేకుంటే ఒక సంగతి చెప్పినాడు. ఒకడు 10,000 తలాంతులు అప్పున్నాడు. కట్టురా అని బలవంతం చేస్తే, అయ్యా నన్ను క్షమించు, ఓర్సుకో, తర్వాత దిద్దుతాలి అంటే ఏం చేసినాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కనపడుతుంది. 10,000 తలాంతులు అప్పున్న దాసుడు క్షమించయ్య అంటే యజమానుడు ఏం చేసినాడు? పో అని క్షమించేసినాడు. ఒక తలాంతు 3,600 అనుంది. కింద ఫుట్ నోట్లో ఒక తలాంతు 3,600 ఉంది. అంటే 10,000 × 3,600 అంటే ఎంత అవుతుంది? దగ్గర దగ్గర 36 లక్షలు అవుతుంది. నేను కొంచెం లెక్కేసిన 36 లక్షలు అవుతుంది. అది క్షమించినాడు. ఈ క్షమించబడిన వానికి ఒకడు కేవలం 100 దేనారాలు అప్పున్నాడంట. 100 దేనారాలు అంటే ఒక దేనారం ఇచ్చుకోవాలంటే ₹10. 100 దేనారాలు అంటే ఎన్ని రూపాయలు? ₹50. 36 లక్షలు క్షమించబడిన వాడు ₹50 తనకొకడు బాగుంటే కట్టురా అన్నాడు. అయ్యా సేమ్ ఈడు అడిగినట్టునే ఇతన్ని అడిగినాడు, అయ్యా నా ఎడల ఓర్సుకో, కొంచెం ఓపిక పట్టు దిద్దుతానంటే ఈ మనిషి ఏం చేసినాడు? క్షమించకపోగా వాడిని తీసుకుపోయి చెరసాల్లో వేయించినాడు. అంటే ఇప్పుడు ఎట్టుందంటే ఇన్ని లక్షలు క్షమించబడిన వాడు, ఇలా 36 లక్షల అప్పు ఎగరగొట్టించుకున్నాడు ₹50 అప్పు ఇడిచిపెట్టనీకి కూడా మనసు లేకుండా కఠినంగా ప్రవర్తించినాడు. నేను నిన్ను క్షమించిన, నువ్వు నీ తోటి సహోదరుణ్ణి క్షమించాలి కదా అని అన్నాడు. ఆ మాట ఆ ఉపమానంలో కింద ఉంటుంది. అందుకే మనం క్షమించితే కూడా ఎట్లా క్షమించాలంట? మత్తయి సువార్త 18వ అధ్యాయం 31వ వచనం అనుకుంటా, హృదయపూర్వకంగా క్షమించాలి, లేకపోతే మీ పరలోకపు తండ్రి. నేను చదువుతాను చూడండి, ఆ మాట మీకు కొరకు కావాలంటే. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. అబ్బో, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హృదయపూర్వకంగా క్షమించకపోతే, మనం హృదయపూర్వకంగా క్షమించకపోతే ఆయన కూడా మన ఎడల ఎట్లా చేస్తాడంట? నా పరలోకపు తండ్రి మీ ఎడల కూడా అలాగే చేయను అంటే, మీరు హృదయపూర్వకంగా క్షమించకపోతే సేమ్ అదే వర్తించుతుంది. ఆయన కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా క్షమించడని. ప్రియులారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటే, ఆయన మనస్సు క్షమించే మనస్సు. ఆయన పిల్లలమైనటువంటి మనకు ఈ మనస్సు ఉండాలి. అది దైవ గ్రంథం చెప్పే మాట. కాబట్టి పరీక్ష చేసుకుందాం. మన ఎడల తప్పిదం చేసిన వారిని మనం ఏ విధంగా క్షమిస్తున్నాం, ఇంతకు క్షమిస్తున్నామా లేదా సరిచూసుకోవలసిందిగా ప్రేమతో ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఇంకొక మాట నేను చదువుతాను చూడండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనండి. అట్టి మనస్సు అంటే ఎటువంటి మనస్సు అని? ఆయన శ్రమపడినాడు, మీరు కూడా శ్రమపడే మనస్సును ఆయుధంగా ధరించుకోండి. అంటే మనకు శ్రమపడే మనస్సు ఉండాలి. ఒక మాట చెప్తాను. ఇప్పుడు క్రైస్తవ్యం అంటే ఎట్లా తయారైంది అంటే, పూల పానుపులు లెక్క అనుకుంటున్నారు కొంతమంది. దీనికి కారణం లేకపోలేదు. కొంతమంది బోధలు అట్లున్నాయి. మీ దుఃఖ దినములు సమాప్తములగును,
ఏమోబ్బా మరి నేను యేసుప్రభుని నమ్ముకొని 32, 33 ఏంలే, నా దుఃఖదినాలు ఏం సంపూర్ణం కాలే. అప్పుడప్పుడు ఇరుకులు ఇబ్బందులు వస్తున్నాయి, దేవుని దగ్గర కన్నీరు గార్చడం, ఇదంతా కామన్ అయింది. కానీ ఏం చెప్తున్నారు, దాన్ని ప్రాస్పారిటీ గాస్పల్ అంటారు. అంటే రండి, మీకు పిల్లలు కలగలేదా అవుతారు, మీకు పెళ్ళిళ్ళు కాలేదా పెళ్ళిళ్ళు అవుతాయి, మీకు ఉద్యోగాలు రావడం లేదా వస్తాయి. ఈ బోధలు ఎక్కువైపోయినాయి అనమాట. ఏ శ్రమ క్రైస్తవ్యంలోనికి వస్తే ఏ శ్రమ అనుభవించాల్సిన పని ఉండదనే తప్పుడు బోధ కొంతమంది బోధించే వాళ్ళు ఉన్నారు. అది తప్పు ప్రియులారా. దైవ గ్రంథం చెప్తుంది ఆయనే శరీరమందు శ్రమ పడినాడు. మనం కూడా ఏ మనస్సును ఆయుధంగా ధరించుకోవాలంట, శ్రమపడే మనస్సును ఆయుధంగా ధరించుకోనండి. అసలు పరలోక రాజ్యం ప్రవేశించాలి అంటే అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయంలో భక్తుడు ఒక మాట చెప్పినాడు, మనం అనేక శ్రమలు అనుభవించి, అంతేనా లేదా, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని శిష్యులను హెచ్చరించినాడు భక్తుడైన పౌలు. శ్రమ అనేది కామన్. చెట్టుకు గాలి ఎంత సహజమో విశ్వాసికి శ్రమలు వస్తాయి, రావని నేను అనను. అది శ్రమలు రావు ప్రభువుని నమ్ముకుంటే అంటే అది తప్పుడు బోధ, అది వాక్య విరుద్ధమైన బోధ. అట్లని మనం భరించలేని శ్రమలను మనకు దేవుడు అనుమతిస్తాడంటే అది కాదు. మనం ఎంతవరకు సహింపగలమో అంత మాత్రమే అనుమతిస్తాడు. అంతకు ఆనా పైసా ఎక్కువ శ్రమ కూడా మనం అనుభవించనిక వీలుండదు. ఆయన శ్రమ పడినాడు, మనకు కూడా శ్రమపడే మనస్సు ఉండాలి. ఇప్పుడు కొంచెం శ్రమ వస్తే అందుకొరకే కదా ఇత్తనాల ఉపమానాల్లో వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతర పడతారని ఉంటుంది. ఇప్పుడు కొన్ని త్రోపకలు అనే ఇత్తనాలు కాకులు వచ్చి ఎత్తుకపోయినాయి, కొన్ని రాతి నేలను పడినాయి, మొలిసినాయి కానీ ఎదగలేదు. కొన్ని ఎక్కడ ఉన్నాయంట, ముళ్ళ పొదల్లో ఉన్నాయి. ఐహిక విచారం, ధనమోహం వాటిని అణిసివేసిన రాతి నేలనబడిన విత్తనంలోని పోలిన వారెవరనగా అంటే ఏమనంటారు, వాక్యము నిమిత్తం శ్రమైనను హింస అయినను కలగగానే అభ్యంతర పడతారు. ఇప్పుడు కొంతమంది ప్రభువుని నమ్ముకుంటారు, నమ్ముకున్న తర్వాత కొంచెం ఏదైనా ఇబ్బంది వచ్చేసరికి ఏమవుతుంది, ఏమో యేసు ప్రభువుని నమ్ముకుంటే మాకు మేలు జరుగుతుంది అనుకుంటే, ఆయన నమ్ముకున్నప్పటి నుంచి ఒకటే కష్టాలు వచ్చినాయి కాబట్టి ఎందుకు ఆయన మాకు ఈ మాట విన్నారా, ఆ దేవుడు మాకు అచ్చిరాలి, అందుకొరకు ఏం చేసినారంట, ఆ దేవుడు మాకు అచ్చిరాలి కాబట్టి ఆయన నిలిచిపెట్టినారంట. వినండి ప్రియులారా, దైవ గ్రంథం చెప్తుంది శ్రమల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు, శ్రమల్లో మనల్ని నడిపిస్తాడు. ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, యోహాను సువార్తలో అన్నాడు, లోకంలో మీకు శ్రమ అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించినానన్నాడు. కాబట్టి శ్రమపడే మనస్సు ఆయన మనస్సు, ఆయన పిల్లలమైనటువంటి మనకు కూడా ఆ మనస్సు ఉండాలి. మనం కూడా శ్రమపడే మనస్సు కలిగి ఉండాలి. అది వాక్యం మనకు తెలియజేసే సత్యం. ఆ తర్వాత ఇంకొక మాట చెప్తాను, మనకు తెలిసిన సంగతి ఇది. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మనల్ని ఏం చేసినాడని చెప్తుంది వాక్యం. రోమపత్రిక, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు, ఎట్లనగా మనం ఇంకలము పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దీన్ని బట్టి అసలు ఒక మాటలో చెప్పాలి అంటే మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు ఎలాంటిదంటే ప్రేమించే మనస్సు ఆయనది. దేవుడు యోహాను సువార్త 3:16లో ఏముంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎంత ప్రేమించినాడంటే తన ప్రాణమిచ్చేంతగా ప్రేమించినాడు. ఆయన మనస్సు ప్రేమ కలిగిన మనస్సు, ఆయన మనస్సు ప్రేమించే మనస్సు. ఆయన పిల్లలమైనటువంటి మన గుడిక ఏం మనస్సు ఉండాలా, మన తోటి వారిని ప్రేమించే మనస్సు ఉండాలి, ప్రేమించే మనస్సు ఉండాలి. అసలు ఒక మాట చెప్తాను వినండి, క్రైస్తవ్యానికి మూలం, నాకు అర్థమైన సంగతి చెప్తా, క్రైస్తవ్యానికి మూలం రెండే, ప్రేమ, క్షమ. అవునా? క్రైస్తవ్యానికి మూలం ఈ రెండే, ప్రేమ, క్షమ. క్షమించటం వలన మన ఎడల అపరాధం, తప్పిదం, కీడు, నష్టం చేసిన వారిని క్షమించి ప్రేమించటం వలన సత్యాన్ని తెలుసుకుంటారు ప్రజలు. ఇదే కదా
ప్రభువు చూపించిన మాదిరి. ఆయన ప్రేమించినాడు. ఎంత ప్రేమించినాడు? తన ప్రాణమిచ్చేంతగా మనల్ని ప్రేమించినాడు. ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ప్రేమించే వారంగా ఉండాలి. ఆ మనస్సు ఉండాలి, ప్రేమించే మనస్సు ఉండాలి. మనం కూడా ప్రేమించుతాంలే. దైవ గ్రంథంలో ప్రభు అన్నాడు కదా, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకేం లాభం, మీకేం ప్రయోజనం? పాపులు సుంకరులు గుడుక అట్లనే చేస్తారు. మనల్ని ప్రేమించేటోళ్ళనే మనం ప్రేమించేది కదా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని ఉంది మత్తయి సువార్తలో. లూకా సువార్తలో కూడా ఆ మాట ఉంటుంది. ఆయన మనస్సు ప్రేమించిన మనస్సు. ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఈ మనస్సు ఉండాలి. ఏ మనస్సు? మన తోటి వారిని ప్రేమించే మనస్సు ఉండాలి. నేను ఇప్పటికీ ఒక 3 గుర్తు చేసిన అనుకుంటా. చివరిగా ఒక సంగతి గుర్తు చేసి ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 2 సందర్భాలు మనకు కనబడతాయి. సమరయ స్త్రీ ఆమె జీవితం మనకు తెలిసిందే. ఆమె జీవితం మనకు తెలుసు. ఆమె ఒక మాటలో చెప్పాలంటే అపవిత్రమైన జీవితంలో ఉంది, పాపాత్మురాలు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా ఒక ఆమె పాపం చేస్తుంటే పట్టుకొని వచ్చినారు. వీరిద్దరిని ప్రభు సంబోధించిన విధానం ఒకసారి చదవండి. యోహాను సువార్త 4లో కానీ యోహాను సువార్త 8లో కానీ వాళ్ళిద్దరిని ఏమని సంబోధించినాడు ప్రభు? అమ్మా అనే మాట ఉంటుంది. ఆ 2 సందర్భాల్లో మీరు చదవండి, అమ్మా అనే మాట ఉంటుంది. మామూలుగా అపవిత్రమైన జీవితాన్ని జీవించే వాళ్ళని అమ్మ అని పిలవడం అనేది బహు తక్కువ. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని బట్టి విపరీతంగానే మాట్లాడతారు. నాకు అర్థమైన ఈ వచనాలు, ఆ 2 సందర్భాలను బట్టి నాకు అర్థమైన సంగతి ఏంటంటే, ఆయన మనస్సు ఎలాంటిదంటే పవిత్రమైన మనస్సు. పౌలు భక్తుడు ఏమంటాడంటే అపోస్తల కార్యాల గ్రంథంలో, నేటి వరకు నా మనస్సాక్షి ఎట్లుండేటట్టు చూసుకుంటున్నాడ, ఇప్పటిదాకా నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా పవిత్రంగా ఉండేటట్టుగా నేను అభ్యాసం చేసుకున్నాను అన్నాడు. పవిత్రమైన మనస్సాక్షి అని ఉంటుంది పేతురు పత్రికలో. పవిత్రమైన మనస్సు. ఆయన మాట కావచ్చు, ఆయన చూపు కావచ్చు, ఆయన చేసిన పనులు కావచ్చు, అపవిత్రతకు ఏమాత్రం చోటు లేని కార్యక్రమాలు. ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా పవిత్రమైన మనస్సు కలిగిన వారంగా ఉండాలి. నేను ఈ మధ్యకాలంలోనే చెప్పినా కదా, ఒక పెద్ద సేవకుడు నాతో ఏమన్నాడంటే, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు తాను చెప్పిన మాట ఏంటంటే, చెన్నయ్య, ఇప్పుడు సంఘాల మధ్య వ్యభిచారులు ఎక్కువైపోయినారు అన్నాడు. నేను ఒక్కసారి స్టన్ అయినా. అదేందన్నా అట్లా మాట్లాడుతున్నారంటే, నిజమన్నా నేను చెప్పేది. సంఘాలలో వ్యభిచారులు ఎక్కువైపోయినారు, అయితే వ్యభిచారం లేకుంటే మానసిక వ్యభిచారులు ఎక్కువైనారు అన్నాడు. మానసిక వ్యభిచారులు ఏంటి? మానసిక రోగులు అంటే విన్నాం, కానీ మానసిక వ్యభిచారులు ఏంది అన్నా అంటే, వీళ్ళు ఖచ్చితంగా మనస్సుతో ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడమే ఆమెతో వ్యభిచారం చేసినట్టని దేవుని వాక్యంలో ఉంది కదా. ఆ స్వభావం కలిగినటువంటి, ఆ దృష్టితో నడుచుకునేటటువంటి వారు వీళ్ళు అన్నాడు. ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు అని చెప్తుంది వాక్యం. నేను పరిశుద్ధుని కనుక మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అనింది గ్రంథంలో. పరిశుద్ధత లేకపోతే ఎవడు ప్రభువును చూడలేడు అనింది స్పష్టంగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో. ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా పవిత్రమైన మనస్సు కలిగి ఉండాలి. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని హెబ్రీ పత్రికలో ఆ రక్షకుని గురించి వ్రాయబడింది. ఆయన మనస్సు పవిత్రమైంది. ఆయన పిల్లలమైన మనం కూడా అటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఆ మనస్సు ఉండాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఒక యవనస్తుడు కొంచెం దారి తప్పినాడు.
కొంచెం దారి తప్పితే వాళ్ళ స్థానిక సంఘ సేవకుడు, బాబు నీ మనస్సు అపవిత్రం చేసుకుంటున్నావు, పవిత్రమైన మనస్సు కలిగి బతకాల్సిన నువ్వు అపవిత్రమైన మనస్సుతో కొనసాగుతున్నావు, యోసేపును ఒకసారి గుర్తు చేసుకో. సేవకుడు చెప్పిన మాట, యోసేపును ఒకసారి గుర్తు చేసుకో. యోసేపు పోతీఫరు భార్య తనను బలవంతం చేసిన తను పవిత్రంగానే జీవించినాడు, యవనస్తుడే నీలాంటి వాడే అంటే, ఈ యవనస్తుడు ఈ పిల్లోడు అన్నాడంట, యోసేపు ఆ విధంగా జీవించడానికి ఒక కారణం ఉంది అన్నాడంట. ఏంటి ఆ కారణం తెలుసా? పోతీఫరు భార్య కనుక ఆమెను ముట్టుకోలేదు. పోతీఫరు భార్య కాకుండా ఆమె పెళ్లిగాను ఆమె ఇంటికిన ఒప్పుకునేటోడు అన్నాడంట. ఈడు ఎంత బుద్ధిహీనుడు అనాలా? తన అపవిత్రమైన మనస్సును కప్పిపుచ్చుకోవడానికి పరమందున్న భక్తులు యేసు ప్రభువారు ఎలాంటి గుణలక్షణాలు కలిగిన వాడో అటువంటి గుణలక్షణాలు పునికి పుచ్చుకున్న జీవితాన్ని జీవించిన యోసేపునే తప్పు పట్టుకునే స్థాయికి వచ్చినాడు. ఇంత ఏమంటారు దాన్ని? ఏ మనస్సు అంటారు? పవిత్రమైన మనస్సుతో బతుకురా నాయన అంటే, భక్తులు పవిత్రమైన మనస్సు కొరకు దూరంగా, పాపానికి దూరంగా పారిపోయినారంటే సమర్థించుకోవడానికి అందులో లొసుగులు వెతికేటటువంటి హీన స్థితిలో ఇప్పుడు సమాజంలో ఉన్న క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు తయారైనారు. వినండి ప్రియులారా, ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆయన పిల్లలమని పిలువబడుతున్నటువంటి మనం ఆయన రక్తం చేత మన పాపాలను శుద్ధి చేసుకున్నాం. జీవితకాలంలో పవిత్రమైన జీవితాన్ని జీవించి పరలోకం చేరవలసి ఉంది, కానీ అపవిత్రతతో పరలోకం చేరడం కుదరదు. మన మనస్సు పవిత్రమైనదిగా ఉంచుకోవాలి. పవిత్రంగా బతకాలి అంటే కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అని రాయబడింది. దేవుని భయం ఉంటే పవిత్రంగా బతకగలుగుతాం. కనుక క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటే, ఆయన మనస్సు ఎలాంటిదో తెలుసా? ఆయన మనస్సు నేను చెప్పిన ఈ విషయాలన్నీ కలిగి ఉన్నటువంటి మనస్సు. ఆయన మనస్సు ఇతరుల కార్యాలను చూసే మనస్సు, ఆయన మనస్సు దీన మనస్సు, ఆయన మనస్సు జాలి కలిగినటువంటి మనస్సు, ఆయన మనస్సు పెట్టే మనస్సు, క్షమించే మనస్సు, ప్రేమించే మనస్సు, శ్రమపడే మనస్సు, పవిత్రమైన మనస్సు కలిగిన ఆ ప్రియరక్షకుని యందు విశ్వాసం ఉంచినటువంటి మన మనస్సు ఎట్టుందో చూసుకుందాం. మన మనస్సు ఎటువంటి, ఇప్పుడు మనుషులం బాగా కనపడతాం పైకి, మనుషులు పైకి ఎట్ట కనపడుతున్నారు? అందరూ మంచి బట్టలు వేసుకొని పైకి చూడడానికి అందంగా కనపడుతుంది. లోపల మనస్సు పైకి ఉన్నంత ఈ పై సౌందర్యం, పైనున్న అందం, లోపల మనస్సు ఇంత అందంగా ఉంటే ఎంత బాగుంటుందో. కానీ మనకు తెలియదు. వచ్చిన సిక్కేందంటే ఎవరి మనస్సు ఎట్టడుదో మనకు అర్థం కాదు. ఎందుకంటే పైకి చూడడానికి అంత ఎట్ట కనపడతారు? పైకి చూడడానికి బాగా కనపడుతుంది, భక్తుల లెక్క, భక్తురాన్ల లెక్క. కానీ లోపల ఉన్నది ఎట్టుంటుందో ఎవరికి వాళ్ళకు పరమందున్న దేవునికే తెలుస్తుంది. చెప్పే నా మనసు ఎటువంటిదో మీకు తెలుస్తుందా? మీ మనసు ఎట్టుందో ఇప్పుడు వింటున్నారు, కానీ మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకేం తెలుస్తుంది? మీ మనసులో ఏమనుకుంటున్నారో అనేది నగ్గిన తెలిసేటట్టుంటే, అసలు అట్ట తెలియకుండా పెట్టడమే దేవుడు చేసిన గొప్ప మేలు అంట. నేను పొరపాటున అట్ట తెలిసేటట్టుగా పెట్టింటే ఎన్ని తంటలు వచ్చిపోయాడటివో. మాట్లాడుకుంటూనే ఈ దరిద్రుడు ఇరుసకున్నాడు కదరా అని అనుకుంటుంటారు అనుకో. ఎందుకు అట్ట అనుకుంటున్నావు అని ఎంబడే సమస్యలు ఆడ ఉత్పన్నం కావా? దేవుని మహాకృప ఎదుటివాని మనస్సులో ఏముందో మనకు తెలియకుండా దాచిపెట్టడమే గొప్ప భాగ్యం అంట నేను. ప్రియులారా, మన మనస్సు ఎట్టుందో చూసుకుందాం. మనుషులం బాగుండం కానీ మనసు బాగుండాలి. అందుకొరకే లోకంలో ఒక సామెత చెప్తారు. ఒక సామెత అంటారు, బాగా అందంగా ఉన్నా అని చూసి, అందంగా ఉన్నాడు అనుకో పిల్లోడు, అందంగా ఉన్నవాని చూసి అందానికి తగినటువంటి మనస్సు ఉంటే గిన ఏమి ఇబ్బందిలే. అట్లా కాకుండా ఈ అందగాడికి మనసు మంచిది కాకపోతే రాజపుట్టుక బుద్ధి. విన్నారా మీరు? సామెత మీకు తెలుసా? పుట్టుకనేమో రాజపుట్టుకనంట, బుద్ధి గాడిద బుద్ధి అంటారు. అంటే వాడు మనిషి ఏమో జున్నిక చాలా అందంగా ఉన్నాడు, కానీ
వాని పుట్టుక బాగుంది కానీ వాని బుద్ధి మాత్రం మంచిది కాదు, వాని మనసు మంచిది కాదు, తుత్తు దండగా అంటారు. ప్రభు పిల్లలం మనం మంచి మనస్సు కలిగి బతుకుదాం, పవిత్రమైన మనస్సు కలిగి బతుకుదాం, ప్రభునామాన్ని మహిమపరుద్దాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీకు స్తోత్రం. మీ మహాకృప చేత మాకు గొప్ప రక్షణ ఇచ్చి మీ బిడ్డలుగా చేశారు, మిమ్మల్ని ఆరాధించేవారుగా చేశారు. నాయనా స్తోత్రం. మీ మనస్సు ఎలాంటిదో మీ లేఖనంలో నుంచి మేము వినడానికి కృప చూపినందుకు స్తోత్రం. అట్టి మనస్సు మేము కలిగిన వారమై భూమి మీద మీ నామాన్ని మహిమపరిచే కృప మా అందరికీ దయచేయమని, చేరువచ్చిన మా ప్రియ సహోదర సహోదరులందరినీ ఆశీర్వదించమని, ఈ వారపు దినాల్లో మీ కృపా కాపుదల మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున కృతజ్ఞతాస్తుతులు సమర్పించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, అందరికీ వందనాలు.